అదే రీతిగా దేవుని యొక్క వాక్యములో మరి రాయబడినటువంటి మాటను దయచేసి మరి చదవగలిగిన వారు నేను మరి చెప్పినప్పుడు ఒకరు మాత్రము చదవండి. మిగతా ఎందుకంటే అందరూ కలిపి చదివితే మరి అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి. మరి అధ్యాయం మీకు చెప్తాను, చెప్పినప్పుడు మీరు దాని ప్రకారంగా చేయాలని కూడా ప్రభు గారు మీకు మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి, దయచేసి గ్రహించాలని కూడా ప్రభు గారు మీకు మరి ఒకసారి మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ ప్రకారంగా మానవ యొక్క జీవితంలో మరి దినాలలో చాలామంది కూడా అనేకమైనటువంటి వాటిని గురించి మరి ఇదిగో చింత కలిగి ఉంటున్నారు అనేటువంటిదే. చింత కలిగి ఉంటున్నారు, కానీ ప్రభు యొక్క చెంతకు చేరటానికి సిద్ధపడలేకపోతున్నారు. లోకములో ఉండి అనేకమైనటువంటి వాటి కోసం మనుషులు చింతించుతున్నారు, కానీ నీ చింతను తొలగించగలిగినటువంటి ప్రభు యొక్క చెంతకు మాత్రము చేరటానికి సిద్ధపడలేకపోతున్నారు. అసలు చెట్లుకి లేని చింత నీకెందుకు? వర్షం లేని సంవత్సరమున చింత నందదు, కాపు అనేది మానదంట. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఈ ప్రకారంగా మరి 7వ వచనములో వ్రాయబడినటువంటి మాట, వర్షము లేని సంవత్సరమున చింత నందదు. అయ్యో వర్షాలు కురవట్లేదు కాబట్టి నేను ఎండిపోతానేమో, నేను జీవించావుగా. ఎందుకని? వాటికి కూడా జీవం ఉన్నది, వాటికి కూడా జీవం ఉన్నది. అవి కూడా వాటికి కూడా జీవం ఉన్నది. ప్రాణం లేదు, వాటికి కూడా జీవం ఉన్నది. ఆత్మ లేదు, వాటికి ఆత్మ లేదు. జంతువులలో జీవం ఉన్నది, ఆత్మ లేదు. మనుషులలో మాత్రమే జీవమును ఆత్మ కూడా మనుషులలో ఉన్నది. జంతువులలో ప్రాణము జీవం ఉన్నది కానీ ఆత్మ లేదు. కానీ మనుషులో మాత్రమే దేవుడు తన జీవవాయువును ఊదగా మనుషుడు జీవించు ప్రాణి ఆయను. ఆయన మనిషిని చేసి తన స్వరూపమందు తన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాం అనుకొని దేవుడు చేశాడు. చేసిన తర్వాత వారి నాసిక రంధ్రములలో మరి జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంటే జీవించడం అప్పుడు ప్రారంభించాడంట. అతనిలో జీవం వచ్చేసాడు, అతడు జీవించు ప్రాణి అయ్యాడు. అందుకని ఈ ఆత్మకి పరమాత్మకి సంబంధం ఏర్పడింది. ఈ ఆత్మకి పరమాత్మకి సంబంధం ఏర్పడింది. ఎందుకంటే నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. దేవుడు నీలో జీవవాయువును ఊదాడు. ఆనాడు అపోస్తలుల మీదకి దేవుడు తన ఆత్మను ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఆత్మతో నింపబడ్డారు. అలాగే మేడగదిలో వారు ప్రార్థన చేసినప్పుడు 10 దినాలు వారు ఆత్మతో నింపబడ్డారు. ఏ అనుభవాల్లోనికి వెళ్ళారు వారు? యేసు ప్రభువుని వెంబడించినటువంటి వ్యక్తులు ఏ అనుభవాల్లోనికి వెళ్ళారు? ఏ అనుభవానికి? యేసు ప్రభు చెప్పిన రీతిగా చెప్పినట్లు వారు చేస్తూ ముందుకు వెళ్ళారు కనుక దేవుని యొక్క ఆత్మతో వారు నింపబడ్డారు. దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. మరి మనము ఏ ఆత్మలతో నింపబడుతున్నాం? దురాత్మలతో నింపబడుతున్నామేమో. దేవుని ఆత్మతో నింపబడటానికి మనకి ఏమాత్రం కూడా మనసు లేదు. మనం వేడితో నింపబడుతున్నాం. వేడితో నింపబడింది. నీ హృదయం దేనితో నింపబడింది? అసలు నీ హృదయమును
దేనికి కలగట్ల? ఒకసారి ఆలోచించి, దేవుడు చెప్పినప్పుడు చూడండి, వారిలోనికి జీవవాయువును ఊదగా మనుషుడు జీవించు ప్రాణి అయ్యాడు. అలాగే వారి మీద ఊదగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చు. అలాగే మేడగదిలో వారు ప్రార్థించగా 120 మంది ఇంచుమించు మరి ఎదుగో ఏక మనసుతో వారు ప్రార్థించినప్పుడు ఎదుగో ఆకాశములో నుంచి అగ్ని దిగి అగ్ని మానుకులుగా విభాగించబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనేటువంటిది దేవుని యొక్క గొప్ప కార్యం. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులు దేవుని యొక్క గొప్ప కార్యములను మన ఎదుగు వారు వివరించగలిగారు. వారు దేవుని గొప్ప కార్యాలు వివరించగలుగుతారు. అదే మనము కూడా దేవుని ఆత్మతో నింపబడితే దేవుని యొక్క గొప్ప కార్యాలను అనేకులకి మనం కూడా వివరించగలుగుతాం. మనం ఆత్మతో నింపబడితే కదా, మనం ఆత్మతో నింపబడితే దేవుని యొక్క గొప్ప కార్యములను అనేకులకి మనము వివరించగలుగుతాం. మనం దేవుని ఆత్మతో నింపబడితే, కానీ మనం దేవుని ఆత్మతో నింపబడితే అబద్ధమాడు ఆత్మలతో నింపబడుతున్నాం. అబద్ధమాడు ఆత్మలతో నింపబడుతున్నప్పుడు వాటిని గురించే మనం వివరిస్తాము తప్ప దేవుని గురించే వివరిస్తాము. దేవుని ఆత్మతో నింపబడితే దేవుని గొప్ప కార్యాలను గురించి మనము లోకానికి మనం వివరించగలుగుతాం. కనుక గమనించండి, గ్రహించండి. ఎదుగో ఈ ప్రకారంగా చెట్టుకు లేని చింత నీకెందుకు? చెట్టుకు లేని చింత నీకెందుకంట? ఈనాడు నువ్వు ఎందుకు చింతించాలి? దేని గురించి చింతించాలి? దేవుని వాక్యము ఏం చెబుతుంది? ఎదుగో ఈ ప్రకారంగా వర్షము లేని సంవత్సరం అని చింతనొందదు. ఏదంటే చెట్టు వర్షము లేకపోయినా, వర్షం ఉంటేనే కదండి పచ్చని పంట పొలాలు, పచ్చని పైరులు, చెట్లన్నీ కూడా పచ్చదనమును, భూమి అంతా కూడా పచ్చదనాన్ని ధరించుకుంటుంది. అలాగే చెట్లన్నీ కూడా పచ్చదనాన్ని అలంకరించుకుంటుంది, పచ్చదనముతో కలకలలాడుతూ ఉంటుంది. వర్షం పడితే నీరు వలన నీటి వాసన మాత్రము చేత ముద్దైనా సరే చిగురేస్తుంది. ఎండిపోయిన ముద్దైనా సరే నీరు వాసన తగలగానే అది ఏమవుతుందంటే అది చిగురు పెడుతుందంట. కనుక వర్షము లేని సంవత్సరమున అది చింతనందదు, అలాగే కాపు కూడా మానదంటది. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు అనేటువంటిది అది ఏమాత్రం కూడా మానదంట. మరి చెట్టుకు లేని చింత నీకెందుకు? నువ్వు అనేకమైనటువంటి వాటిని గురించి నువ్వు చింతించుచున్నావెందుకు? అనేకమైనటువంటి వాటిని గురించి నువ్వు చింతించడం చాలా మంది అంటారు ఇప్పుడు ప్రకారంగా. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడే ప్రభు చెప్పుచున్నాడు. ఎందుకు నీకు చింత? నేను నీ చెంత ఉండగా ఎందుకు నీకు చింత? ఆహారముల గురించి నీకు చింత ఎందుకు? వస్త్రముల గురించి నీకు చింత ఎందుకు? ఈనాడు మనిషి ఎప్పుడు కూడా దేహమును గురించి, ప్రాణమును గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆత్మను గురించిన ఆలోచన అనేటువంటిది ఈ మనుషులకి ఏమాత్రం కూడా లేదు. ఆత్మను గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులు కానీ వ్యక్తురాళ్ళు తక్కువైపోయారు. ఆత్మను గురించి ఎంతసేపు దేహమును గురించి, ప్రాణమును గురించి ఎదుగో ఈ ప్రకారంగా ఎదుగో ఆలోచించేవారు ఎక్కువైపోయారు. చింత. పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి చింత, ఇంటి ఎలా కట్టుకోవాలని చింత, బిడ్డలను ఎలా చదివించుకోవాలని చింత, వారిని గురించి చింత, భర్తను గురించిన చింత, బిడ్డల గురించిన చింత. ఈ చింత నిన్ను చితిగా మార్చేస్తుంది. దయచేసి గమనించండి, గ్రహించండి. ఎందుకు నీకు చింత? ప్రభు నీ చెంత ఉన్నాడనేటువంటి ఎదుగో నీకు నా చెంత ఉండగా నేను ఎందుకు చింతించాలనేది చాలా మంది అంటారు కదా.
అయ్యా చింతించకుండా ఎలా ఉంటామండి? చింతించకుండా ఎలా ఉంటాం? చింత లేకుండా ఎలా ఉంటుందండి అని అంటావు. సరేనమ్మా, నువ్వు చింతించు, సరేనయ్యా నువ్వు చింతించు, వీటన్నిటి గురించి చింతిస్తా కూర్చో నీవు. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ప్రియమైనటువంటి వారిలో గమనించండి, గ్రహించండి. మత్తయి సువార్తలో మరి 6వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువగాను తక్కువగాను చేసుకోగలడా? మీలో నెవడు చింతించుట వలన. చింతించకుండా ఎలా ఉంటామండి అంటున్నావు? చింతించకుండా ఎలా ఉంటామండి? చింత లేకుండా ఎలా ఉంటుందండి? బాగా చెబుతున్నారా మీరు? మీకు అలా మీకంటే ఉండకపోవచ్చు. మా ఫోటోను చింతించక నీ చింతలన్నీ తొలగించి నీ చెంత చేరేటువంటి వాడు యేసుక్రీస్తు. చింత వీడి సంతోషించండి అంటున్నాడు. చింత వీడుడి సంతోషించుడి. చింతలు వాపి సంతోషమియ్యగా నిత్యుడగు తండ్రి నరవతారిగా మన మధ్య యేసు నామములో మన మధ్యకు వచ్చాడని మరి ఇదిగో ఈ ప్రకారంగా భక్తుడు కీర్తన రాశాడు. చింత వీడుడి. చింతన్నోళ్ళు సంతోషంగా ఉండలేరు, చింతించేవారు సంతోషంగా ఉండలేరు. నువ్వు ఎందుకు చింతించడు? ఈరోజు సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? నీ జీవితంలో ఎందుకు చింతించడం? దేనికి చింతించడం? ఈరోజు సంతోషాన్ని ఎందుకు నువ్వు పోగొట్టుకుంటావు? చింతించడం వలన ఏం పోగొట్టుకుంటున్నావు తెలుసా? సంతోషంగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. చింతించడం వలన సంతోషించే అవకాశమును నీవు పోగొట్టుకుంటున్నావన్న సంగతి నీకు తెలియట్లేదా? నీకు అర్థం కావట్లేదా? మారు మనసు పొందిన నీవు, ప్రభుత్వ సహవాసము ఏర్పడిన నీకు అర్థం కావట్లేదా? చింతించడం వలన నా సంతోషాన్ని నేను పాడు చేసుకుంటున్నాను. ఈ దినమున దేవుడు సంతోషంగా ఉండటానికి దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు మనం దేనికి చింతించాలి? దేనికి చింతించాలి? దేని కొరకు చింతించనక్కర్లేదు. ప్రభువును నమ్మినటువంటి వ్యక్తులు అసలు వేటి కొరకు కూడా చింతించిన అవసరం లేదు. ఎందుకంటే మన చింత వీడుని సంతోషించండి. ఎందుకంటే చింతలని వాపి చింతలన్నీ దూరం చేసి మనకి సంతోషాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు యేసు నామములో నరరూప అవతారిగా ఈ లోకములో మన కొరకు జన్మించాడండి. ఆయన మన కొరకే జన్మించాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. భయపడకుడి. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమని నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పాడు. దేవదూత ప్రకటన చేసింది. మీ కొరకు మన కొరకే పుట్టాడని. ఆయన ఎవరి కోసమో కాదు, మన కోసం. ప్రజలందరికీ కూడా, కొందరికే కాదు, ప్రజలందరికీ కూడా, నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవించుతారు. నమ్మినటువంటి ప్రతి వ్యక్తి, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైనటువంటి సంతోషం. మామూలు సంతోషం కాదండి అది. మామూలు సంతోషం అనుకుంటున్నారా? మామూలు సంతోషం కాదది. మహిమాయుక్తమైనటువంటి సంతోషము. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి. మనం ఏమంటాం? అదిగో యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో మన చెంత చేరినటువంటి వాడు, మన చింతలు తీర్చేటువంటి వ్యక్తి మనకుంటే ఎందుకు నువ్వు చింతించాలి? దేని కొరకు చింతించాలి?
పిల్లల చదువులు ఆగిపోతే ఆగో, నువ్వు ప్రార్థన చేయి. నీ బిడ్డల వివాహం ఆగిపోదు, ప్రార్థన చేయి. చింతించబాకు. పిల్లోడి వివాహం ఆగిపోతేమో, పిల్ల వివాహం ఆగిపోతేమో, పెద్ద చదువు మధ్యలో ఆగిపోతేమో, పిల్లోడి చదువు ఆగిపోతేమో, ఎందుకో పరిస్థితులు ఈ రీతిగా ఉంటే ఏది ఆగదు. నువ్వు ఆగకుండా దేవుని సన్నిధికి రా. నువ్వు మానకుండా దేవుని సన్నిధికి రా. నువ్వు మానకుండా ప్రార్థన చేయి. నువ్వు మానకుండా దేవుని ప్రార్థన చేయి. దేవుడు నీకు చెప్పినట్లు చేయి. దేవుడు నీకు చెయ్యమన్నట్లు నువ్వు చేయి. చేసినప్పుడు ఏది కూడా ఆగదు. బిడ్డల చదువులు కొనసాగు. బిడ్డ మ్యారేజీ సవ్యంగా కొనసాగుతుంది. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లల చదువులు పూర్తవుతాయి, బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఎందుకో నువ్వు ఇంటిని గురించి చింతించనక్కరడా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పుచున్నాడు. ఒక్కసారి గమనించండి ప్రియమైన వారు, ఆయన మన కొరకు చింతించుచుంటే, ఆయన మన కొరకు పేతురు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో మరి ప్రకారంగా 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, అక్కడ వ్రాయబడినటువంటి మాట, మొదటి పేతురు పత్రిక మరి ఎందుకో ఈ ప్రకారంగా 5వ అధ్యాయం 7వ వచనం, మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు కూడా దేవుని మీద. నీవు సంతోషంగా ఉండు, నీవు సంతోషంగా ఉండు. నీ చింత యావత్తు ఆయన మీద వేయి, ఆయన మీద వేయి. మీలో ఎవడు చింతించడం వలన మూరుడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోగలుగుతారా అని దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు. యేసు ప్రభే చెబుతున్నాడు, మీలో ఎవడు చింతించుట వలన, మీలో ఎవడు చింతించుట వలన మీ ఎత్తు మూరుడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోగలుగుతాడా? మరి ఏమండి, ఒక చిన్నదానినే నువ్వు చేసుకోలేనప్పుడు మరి ఎక్కువైన దానిని నువ్వేం చేయగలుగుతావు? నువ్వు చింతిస్తే నువ్వు పెరుగుతావు అనుకుంటే చింతించు, నువ్వు తగ్గుతావు అనుకుంటే చింతించు. పిల్లల పెళ్ళిలో అదిగో ఆగమనుకుంటే ఆగకుండా జరుగుతాయి అనుకుంటే చింతించు. బిడ్డల చదువులు ఆగకుండా ఉంటాయి. నేను చింతిస్తే బిడ్డల చదువులు పూర్తయిపోతాయి. నేను చింతిస్తే బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోతాయి. నేను చింతిస్తే ఇంటి సమస్య తీరిపోతాయి. నేను చింతించే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. అంటే ఇంట్లో కూర్చోమా, తీరిగ్గా చింతించుకుంటా, ప్రార్థనకి రాకుండా ఇంట్లో కూర్చొని, ప్రార్థన చేయకుండా ఇంట్లో కూర్చొని, దేవుని వాక్యం చదవకుండా ఇంట్లో కూర్చొని చింతిస్తే మంచి ఆరోగ్యం పొందుతావమ్మా. చింతించకుండా కూర్చో. ప్రార్థనకు రాకుండా, ప్రార్థన చేయకుండా ఇంట్లో కూర్చొని చింతించకుండా కూర్చుంటే మంచి ఆరోగ్యం పొందుతావు. అలాగే చింతించకుండా కూర్చోమా, ఇంట్లో అన్నీ వచ్చి పడిపోతాయి. చింతించకుండా కూర్చో. మీలోనెవడు చింతించుట వలన ఆయన ఎత్తు మూరుడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోగలడా? నీకుందా? చింతిస్తే నీ ఎత్తు నేను చింతించుడు వలన నా ఎత్తు మూరుడు పెంచుకోగలుగుతాను, నేను చింతించుడు వలన నా ఎత్తు మూరుడు తగ్గించుకోగలుగుతాను అనుకుంటే చింతించు, పర్వాలేదు. చింతించుడు వలన అన్ని కార్యాలు జరుగుతాయి అనుకుంటే చింతించకుండా కూర్చోండి అమ్మా. తీరిగ్గా కూర్చొని. ఇప్పుడు అదే పని చేస్తున్నావు. మీరు చేస్తున్న పని అదేగా, మీరు చేసే పనే అదిగా. తీరిక ఇళ్లలో కూర్చొని చింతించుకుంటా, అయ్యో నా కాలు నొప్పి, అయ్యో నా నడుము నొప్పి, అయ్యో నాకు తల నొప్పి, అయ్యో నాకు మోకాలు నొప్పి, అయ్యో నాకు పంటి నొప్పి, అలా అనుకుంటా చింతించుకుంటే ఇంటిలో కూర్చున్నారు. పాపం మరి మోకాలు నొప్పిపోయింది, కాలు నొప్పిపోయింది, నడుము నొప్పిపోయింది, తల నొప్పిపోయింది, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా పాపం దొరికిపోయి ఉంటాయి. అందుకే సంతోషంగా వచ్చి ఉంటారేమో అనుకుంటున్నా. ఎవడు చెప్పాడు?
దేవుని వాక్యం నీకు ఆ రీతిగా చెప్పట్లేదు కదా. నీకు దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా చెప్పుచున్నదా? మీలో ఎవడు చింతించడం వలన చింతించకుండా కూర్చుంటావా? ప్రభు చింతకు వస్తావా? చింత వదిలేసి నీ చింత తీర్చగలిగినటువంటి ప్రభు యొక్క చెంతకు వచ్చి చెంతకు వస్తావా? ప్రభు చెంతకు రావలసిన నీవు, ప్రభు చెంతకు రావలసిన నీవు ప్రభు చెంతకు రాకుండా గృహంలో ఉండి, మరి నీ ఇంటిలో ఉండి గృహంలో ఉండి ఈ రీతిగా నువ్వు చింతించకుండా కూర్చుంటున్నావా? దేని కొరకు నువ్వు చింతపడాలి? ఒకసారి గమనించండి ప్రియమైన వారులారా, గ్రహించండి. ఒకసారి గమనించండి, ఒకసారి గ్రహించాలని ప్రభు పేరు మీకు మరి ఒకసారి మరి మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇదిగో దేవుని యొక్క వాక్యంలో మనం పిలుపులకు రాసినటువంటి పత్రికలు మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? ప్రియమైన వారులారా గమనించండి, గ్రహించండి. ప్రార్థన విజ్ఞాపనల చేత మీరు మీ విన్నపములు మరి ఎదుగో దేవునికి తెలియపరచండి అనేటువంటి మాటను ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము మరి ప్రకారంగా 6వ వచనములో వ్రాయబడినటువంటి మాట ప్రియమైన వారులారా, దేనిని గురించి కూడా అంటే వేటిని గురించి కూడా నువ్వు చింతింపకుడి కానీ ఏం చేయాలి? చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచెప్పండి. దేవునికి తెలియచెప్పండి. చింతించవాకు, దేవునికి తెలియచేయి. దేవునికి తెలియచేయి. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తావో మనకు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం అనేటువంటిది యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుందంట. కావలి ఉంటుందంట. మరి దేనికి నువ్వు చింతింపకుడు కానీ అని దేవుని వాక్యం. దేనిని గురించి కూడా చింతించొద్దు. దేనిని గురించి కూడా చింతపడవద్దు. నీవు దేనిని గురించి చింతపడవు. దేనిని గురించి కూడా వేటిని గురించి కూడా చింతపడవద్దు. ఇది దేవుని బిడ్డలకి చెప్పుచున్నటువంటి మాట. ఇది దేవుని బిడ్డలకి తెలియజేయుచున్నటువంటి మాట. దేనిని గురించి కూడా మీరు చింతపడొద్దు. నీ ఆరోగ్యాన్ని గురించి చింతపడినట్టు యెహోవా రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగజేస్తాయి. యెహోవా రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగజేస్తాయని దేవుని యొక్క వాక్యములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారులను గమనించండి. మనం మలాకీ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అక్కడ వ్రాయబడినటువంటి మాటగా మనం చదువుకోవచ్చు. మరి ఎందుకో మనం దేవుని యొక్క వాక్యానికి అంత ప్రాధాన్యత ఏమాత్రం కూడా ఇవ్వలేము. దేవుని యొక్క వాక్యం మనకి ఇంత స్పష్టంగా చెబుతూ ఉంటే ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇస్తామనుకుంటుంటే హాస్పిటల్ ఆరోగ్యం ఇస్తామంటే ఒక్కసారి గమనించండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారని మీకు నీతిశ్వరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలో గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయంలో ఈ
ప్రకారంగా 2వ వచనములో వ్రాయబడిన మాట, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము నుండి వ్రాయబడిన మాట. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులేస్తావమ్మా నువ్వు. మరి ఈరోజు నేను ఇంకా నడవలేకపోతా ఉంటే నేను ఇంకా గంతేమేస్తానండి, గంతులేమేస్తాను, చెందులేమేస్తాను. నేను నడవలేను, అసలు నడవలేకపోతామంటే ఇక నేను గంతులేవు. అవును, నువ్వు నడవలేవు, కానీ నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిని నువ్వు నమ్మావు కదా. నువ్వు పుట్టినది మొదలుకొని కొంచెం వాడైనటువంటి మనుషుడు కొంతమందిని మోసుకొని వెళ్ళి దేవాలయము మెట్ల దగ్గర కూర్చోబెడుతున్నారు. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి మనుషుడిని అపోస్తల కార్యముల 3వ అధ్యాయంలో మనము చూసినట్లయితే పుట్టింది మొదలు దరిదాపుగా అతడికి 40 సంవత్సరం మరి వచ్చేసి ఉంటే కొంతమంది దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్ష అడుగుట కోసమే ఎదుగో అతన్ని దేవాలయపు ద్వారము దగ్గర మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఎదుగో వెళ్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం వచ్చి వాళ్ళని అతన్ని మోసుకొని వెళ్ళేవాళ్ళు. మరి అలాంటి వ్యక్తిని దేవాలయం దగ్గర కూర్చోబెట్టినప్పుడు దేవాలయం దగ్గర అడుక్కుంటానికి దేవాలయమే కావాలా? బస్ స్టాండ్ లేవా? రైల్వే స్టేషన్ లేవా? తిరణాలు లేవా? లేకపోతే ఎక్కడైనా కూర్చోబెట్టొచ్చుగా? కాదు, దేవాలయం దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షం అడుగుటానికి ఎదుగో అక్కడ కూర్చోబెడితే మరి ఆ రీతిగా ప్రతిదినం ఆ పని చేస్తున్నారు వారు. ఒక దినమున పేతురు యోహానుడు దేవాలయంలో మరి ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఎదుగో ప్రార్థన చేసుకుందామని వాళ్ళకి మనసు వచ్చింది. ప్రార్థన చేసుకుందాం, నీకుందా మనసు? వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుందాం. దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని మనసు ఉందా నీకు? అసలు ప్రార్థన ఉంటేనే ప్రార్థనకు రానిదానివి, ప్రార్థనకు రానివాడివి నువ్వు. ఇంకా నీకు కాసేపు ప్రార్థన చేసుకుందామని దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుందని మనసు వచ్చిందా? అమ్మాయి ఇంటికి వెళ్ళొద్దాం కాసేపు అని మనసు ఉంటుంది తప్ప, అమ్మాయి ఇంటికి వెళ్ళి చూసేద్దాం, అబ్బాయి ఇంటికి వెళ్ళి చూసేద్దామని మనసు ఉంటుంది తప్ప, దేవాలయంలోనికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుందాం. అక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? పేతురు యోహానుల గురించి ఇంచుమించు 3 గంటలకి మరి ఇదిగో ప్రార్థన జరుగుననుకొని వారు ఎక్కడికి వచ్చారు? వారు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా, చూడండి, పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు మోసుకొని పోవచ్చుండెను. వాడు దేవాలయంలోనికి దేవాలయం ద్వారములంతా ఉంచుచూ వస్తున్నారు అతన్ని. మరి ఇదిగో దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు పేతురు యోహానుడు దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూసి ఎదుగో భిక్షం అడుగగా పేతురును యోహానును పేరు చూసి మా తట్టు చూడు, వారి యొక్క ఏమైనా దొరుకునేదని వారు కనిపెట్టుచుడు, వారి యందు లక్ష్యమించడు. అందుకు పేతురు అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు? యేసు యొక్క నామమును కలిగి ఉన్నారు, యేసు యొక్క ఆత్మను కలిగి ఉన్నారు, యేసు యొక్క శక్తిని కలిగి ఉన్నారు. అందుకనే మరి ఈ ప్రకారంగా మాకు కలిగినదే. ఏం కలిగి ఉన్నారు వారు? వెండి బంగారములు కలిగి లేరు వారు. నిజమైనటువంటి దేవుని సేవకులు వెండి బంగారములు కాదు కలిగి ఉండవలసిందే. వెండి బంగారములు కాదు, ఆస్తులు అంతస్తులు కాదు కలిగి ఉండాల్సిందే. దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క శక్తిని కలిగి ఇదిగో ఈ ప్రకారముగా ఇదిగో లోకములో నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి ఇదిగో యేసు యొక్క నామము వలన నడవనటువంటి వారికి నడవగలిగినటువంటి శక్తిని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మలతో వారిని నింపాడు. అలాగే వారికి మాటిచ్చి లోకములోనికి పంపించాడు. దైవలను వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు. ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి.
ఎందుకని గమనించలేకపోతున్నాం, ఎందుకని గ్రహించలేకపోతున్నాం? వారు అంటున్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు. మరి వెండి బంగారములు మా యొద్ద లేకపోతే మరి ఎదుగారు కదా, ఇక వాళ్ళు దాటి ఇంకొంతమంది వెళ్ళిపోతున్నారు. మా తట్టు చూడమంటే నేను వెళ్ళే వాళ్ళ వైపులు చూడటం మానేసి వీళ్ళ వంక చూసుకుంటే వీళ్ళు చూసేలోపు అక్కడి నుంచి ఒక 10 మంది వెళ్ళిపోయారు. అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నాను. నేను వీళ్ళకెళ్ళి చూస్తామంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. వావుల వేడ దొరికేది కదా పని. మళ్ళీ ఈ మాట చెప్పడానిక మా తట్టు చూడు, మా తట్టు చూడు అందే. వీడు ఏం ఆశించాడంటే వారి దగ్గర నుంచి డబ్బుని ఆశించాడు. పావుల వేడ ఎత్తారేమో తీసుకుందామని. పావుల వేడ కంటే కూడా ప్రియమైనటువంటి వారులారా, అతడి జీవితము గొప్ప మలుపు జరిగిపోతుంది. ఇక ఇదిగో ఆ పరిస్థితిని మారిపోతుంది, మార్చబడబోతుంది. అతని పరిస్థితి కుంటితనము పోబోతుంది. ఇప్పుడు నడవగలిగిన శక్తిని పొందుకుంటున్నాడు. ఇక అడుక్కునే పరిస్థితి అన్నటువంటిది ఏమాత్రం కూడా లేకుండా పోబోతుంది. ఇప్పుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యమును నేను చూడబోతున్నానని అతడు అనుకోలే. నేను ఇక నా జీవితం బ్రతికినంత కాలం ఇక నేను ఈ కుంటితనముతోనే బ్రతకాలి, ఈ బ్రతుకు ఇలాగ పోవాల్సి ఉంది అనుకొని ఉంటాడు. ఇక ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకాల్సి ఉంది అనుకొని ఉంటాడు. కొంతమందిని నన్ను మోసుకొని వెళితేనే కానీ నేనున్న స్థలంలో నుంచి ఎదుగో 1 ఇంచి కూడా అవతల కదలలేని పరిస్థితి. కాబట్టి ప్రియమైనటువంటి వారిని గమనించండి, గ్రహించండి. ఈ రీతిగా మరి ప్రకారంగా అతడు ఒక గొప్ప కార్యం. వెండి బంగారములు మా వద్ద లేవు. వెండి బంగారములు దేవుని సేవకులకి వెండి బంగారాలతో పని ఏంటండి? దేవుని సేవకులకి వెండి బంగారాలతో కలిగి ఉండాల్సిన పనే ఉంది. వెండి బంగారములు కలిగి ఉంటే నువ్వు ఏమి కలిగి ఉండకుండా పోతావో నీకే తెలియదు, ఏమి కలిగి లేకుండా ఉంటావో నీకు తెలియదు. వెండి బంగారములతో పని లేదు. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నావు. ఏం కలిగి ఉన్నారు? యేసు నామమును కలిగి ఉన్నారు. యేసు ప్రభు యొక్క శక్తిని కలిగి ఉన్నారు. యేసు ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉన్నారు. దేవుని ఆత్మను కలిగి ఉన్నారు. దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నారు. యేసు నామమును కలిగి ఉన్నారు. అందుకనే మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తగా వెంటనే వాడి పాదములు చీలమండలము బలము పొందెను. వాడు దిక్కున లేచి నడుచుతూ గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం! వారితో కలిసి దేవాలయం. అందరూ బావుల బేడాలు ఇచ్చి వెళ్ళిన వాళ్ళే తప్ప యేసు నామములో ఉన్న శక్తి అతన్ని నడిపించగలిగింది. నడవలేని వ్యక్తిని, కుంటివాడైన వ్యక్తిని కాళ్ళున్నాయి, చచ్చుబడిపోయి ఉన్నాయి. మరి కుంటివాడిని నడిపించిన దేవుడు దేవాలయంలోనికి వెళ్ళాడు. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఒకసారి బాగా ఆలోచించి. నీ దేవుడు శక్తి లేనివాడా? నీ దేవుడు శక్తి లేనివాడా? నువ్వు నమ్మిన దేవుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడు? మర్చిపోయావా? ఈ కార్యము చేయడా? నీ పట్ల ఎన్ని కార్యము? నేను అందుకనే ఎవరి మీద ఆయాసం పెట్టుకోబాకండి. విశ్వాసులు, దేవుని బిడ్డలైన ఎవరైనప్పటికీ సరే ముందు ఎక్కువగా దేవుని బిడ్డల మీద ఆయాసం పెట్టుకోబాకండి. దేవుని బిడ్డల మీద కష్టం పెట్టుకోబాకండి. దేవుని బిడ్డలని విమర్శించబాకండి. దేవుని బిడ్డల మీద ఆయాసం పెట్టుకోవద్దు.
దేవుని బిడ్డల విషయంలో మనసులో నొచ్చుకోకూడదు ఎప్పుడు కూడా. అదే మనకి దెబ్బ. నీకు తెలియదు, నువ్వు ప్రార్థన చేస్తే అయ్యా ఏంటి నా పరిస్థితి ఈరోజు, ఎప్పుడు లేనిది ఇప్పుడు ఏంటి అని నువ్వు దేవుణ్ణి అడిగితే నీకు చూపిస్తాడు. దేవుని సేవకుల మీద నీకు కష్టం ఏంటి? దేవుని సేవకుల మీద ఆయాసపడటం ఏంటి? దేవుని సేవకుల మీద నొచ్చుకోవటం ఏంటి? నువ్వు మనసు నొచ్చుకోవచ్చా? ఎప్పుడైనా సరే దీని వలన మనకే నష్టం. జాగ్రత్త. దేవుని సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుని సేవకులు ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, నీకు అర్థమైతే నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నేను నొచ్చుకున్నా, నేను మనసులో ఆయాసం పెట్టుకున్నా, కష్టం పెట్టుకున్నాను, ఆయన దయతో నన్ను క్షమించు అని చెప్పి మేమైనటువంటి వారల. ఎందుకంటే మనకు అర్థం కాదు, మనకు అర్థం కాకపోవటం వలన వ్యర్థంగా మాట్లాడబాకు. దాని యొక్క పర్యావసనం నీకు తెలియదు, దాని పర్యావసనం కనుక గమనించు. రోజు నువ్వు చింతించుట వలన నీకు ఆరోగ్యం వచ్చేస్తుందా? నువ్వు చింతించుట వలన. అందుకని మీలోనెవడు చింతించుట వలన మీ ఎత్తు నూనెడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోగలుగుతాడా? మరి చేసుకోగలుగుతావా? చింతిస్తే నువ్వు పెరుగుతావు అనుకుంటే చింతిస్తే నేను తరుగుతాననుకుంటే చింతించు. దాని వలన చింతించడం వలన దానికి ఆ శక్తి ఉంటే చింతించకుండా కూర్చో. కన్నుల కొద్దీ చింతించు, సంవత్సరాల కొద్దీ చింతించు, వారముల కొద్దీ చింతించు, రోజుల కొద్దీ చింతించు, వారముల కొద్దీ చింతించు, నెలల కొద్దీ చింతించు, సంవత్సరాల తరబడి చింతిస్తా కూర్చో. చింతించడం వలన ఏ పని జరగదు. చింత వీడుట వలన, ప్రభు చెంత చేరుట వలన, ప్రభు చెంత చేరుట వలన నీ చింతలన్నీ కూడా ఆయన తొలగిపోయేలాగా చేస్తాడు. నీ చింతలు తొలగిపోయేలాగా చేస్తాడు దేవుడు. నీకు అర్థం కావట్లేదా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గమనించు, గ్రహించు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అనబడినటువంటి వ్యక్తులు మరి ప్రకారంగా నెబుకద్నెజరు అగ్నిగుండములో వేయటానికి సిద్ధపడ్డాడు. ఎందుకు నెబుకద్నెజరు అగ్నిగుండములో వేయటానికి సిద్ధపడ్డాడంటే మరి ప్రకారంగా ఆయన ఒక తూరు అనే మైదానంలో ఒక విగ్రహమును నిలబెట్టాడు. పెద్ద విగ్రహమును ఆయన నిలబెట్టాడు. బ్రహ్మాండమైనటువంటి విగ్రహమును ఆయన నిలబెట్టి మరి ప్రకారంగా మరి ఇదిగో సకల విధములైనటువంటి వాద్యములు వినపడినప్పుడు ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ ప్రతిమ ఎదుట సాగిలపడాలని దూరు అనేటువంటి మైదానంలో అందరూ వచ్చి సాగిలపడగలిగినటువంటి ప్రాంతంలో పెట్టారు. అయితే మరి షద్రకు మెషకు అబేద్నెగోలు దేవుని బిడ్డలు, దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులు. విగ్రహమునకు మ్రొక్కకూడదు, ఏ విగ్రహమునకు నమస్కరించకూడదని దేవుని బిడ్డలకి, దేవుణ్ణి నమ్మినటువంటి వారికి, దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి దేవుడు చెప్పిన మాట, లోకానికి కాదు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకి చెప్పిన మాట, దేవుని బిడ్డలకి ఇచ్చిన ఆజ్ఞ అది. సాగిలపడకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. ఎవరికి అంటే దేవుణ్ణి ఎరిగిన వారికి కాదు.
ఎరగిన వారికి కాదు, ఎరిగిన వారికి. ఎరిగినటువంటి వ్యక్తులు మరి ప్రకారంగా ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞను వారు తప్పనిసరిగా నెరవేర్చాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక. కారణం ఏమిటి? అసలు నువ్వు చేసుకోకూడదని చెప్పాడు. వేటి రూపాన్ని కూడా చేసుకోకూడదు. విగ్రహమును ఎదుగోకూడదు. దేవుని బిడ్డలకు చెప్పాడు. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించినటువంటి ఇశ్రాయేలునికి దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలకు ఇచ్చిన ఆజ్ఞది. మరి ఆ ఆజ్ఞను పాటించాలి కదా దేవుని బిడ్డలు. తప్పనిసరిగా దేవుని బిడ్డల ఆజ్ఞ పాటించాలి. ఆజ్ఞను పాటించాలి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించకూడదు. అతిక్రమించుట పాపం అని. పాపమునకు శిక్ష మరణం. కాబట్టి దేవుని బిడ్డలకి చెప్పాడు. లోకానికి కాదు చెప్పింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్మారో, యేసుక్రీస్తు ప్రభునందు రక్షించబడ్డారో, యేసుక్రీస్తు ప్రభునందు విమోచించబడ్డారో, మరి వారికి చెప్పిన మనకి చెప్పినటువంటి మాట. కాబట్టి మరి మనం ఏం చేయాలి? ఏమని చెబుతున్నాడు తెలుసా? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ దేని రూపమునైన విగ్రహమునైన చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలగనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడును. ఎందుకంటే నేను మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని నేను రక్షించాను. ఆ ఐగుప్తు అనేటువంటి ఇబ్బంది కొలిమిలో నుంచి నేను మిమ్మల్ని రక్షించాను కనుక ఇక మీరు వాటికి సాగిలపడదు. మరి వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు అన్ని దేశంలో, బబులోను దేశంలో వీరిని యెరూషలేములో నుంచి చెర తీసుకొని వెళ్ళారు. వెళ్ళారు. వెళ్ళిన తరువాత బాగానే ఉంది. కొంతకాలం అక్కడ ఉద్యోగం ఇచ్చాడు నెబుకద్నెజరు. అంతా బాగానే ఉన్నది. ఎందుకంటే వీరు భక్తి కలిగి జీవిస్తున్నారు. వీళ్ళ పరిస్థితి చూసినప్పుడు వీళ్ళలో నమ్మకత్వం, వీళ్ళని నమ్మాడు. వీళ్ళలో నమ్మకత్వం ఉన్నది, వీళ్ళలో యథార్థత ఉన్నది. అందుకని తన ఆస్థానంలో వారికి ఉద్యోగాలు కూడా కల్పించాడు. అంటే ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన ఆ దేశంలో ఉన్నారని, ఆ దేశంలో మరి ఇదిగో ఉద్యోగం ఇచ్చారని దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైన దాన్ని చెయ్యాలా? వీళ్ళు ఆ దేశంలో ఉన్నారని, ఆ దేశంలో యొక్క రాజు తమకు ఉద్యోగం ఇచ్చాడని ఇక ఆయన దేవునికి వ్యతిరేకమైన దాన్ని చేయమంటే చెయ్యాలా? దేవునికి విరుద్ధమైనటువంటి వాటిని చేయమంటే చెయ్యాలా? ఒకసారి ఆలోచన చేయండి. చేయాలా? అంటే ఆ దేశంలో ఉన్నందుకు ఆ దేశపు రాజు ఏదైతే చెప్పాడో దాన్ని చేయాలా? దేవుడు చెప్పింది చేయాలా? అపోస్తలులు ఏమన్నారో తెలుసా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మీరు అన్నీ తెలిసిన వారు కదా, అన్నీ ఎరిగినటువంటి వారు కదా, అధికారులను అడుగుతున్నారు. ఈ నామమును బట్టి మీరు బోధింపకూడదు, ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. వారికి ఆజ్ఞాపిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించింది ఏంటి చెప్పండి? యేసు ప్రభు వారికి ఆజ్ఞాపించి సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మనొల్లని వారికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ప్రకటించండి.
బోధించండి అని ఆయన చెప్పాడు. మరి ఆయన చెప్పింది ఆయన బిడ్డలుగా వీళ్ళు చెయ్యాలిగా, అది ధర్మం కదా. దేవుడు చెప్పింది చెప్పినట్లు యేసు ప్రభు తమకి ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి. అదేమో అధికారులు చేయొద్దంటున్నా, అధికారులు చేయొద్దంటున్నా. ఈ నామమును బట్టి మీరు బోధించకూడదు, ఈ నామమును బట్టి మీరు మాట్లాడకూడదు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. వారిని పిలిపించారు. యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మీరు మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపిస్తే, అందుకు పేతురు యోహానులు వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు అధికారులు కదా, మీరు చెప్పండి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట, మీ మాట వినుట, దేవుడు చెప్పింది మేము చెయ్యాలి కదా. ఆయన మాకు చెప్పాడు కదా, మేము చెయ్యాలి కదా. ఆయన మాట విని చెయ్యాలా, లేకపోతే మీరు చెప్పారని ఆయన చెప్పింది మేము మానేయాలా? ఏం చేయాలి మేము? కాబట్టి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పండి, ఏది న్యాయమో? కాబట్టి మేము విన్న వాటిని కన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము. అంటే ఏమైనటువంటి వారు అని గమనించాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ ప్రకారంగా వీరు కూడా ఊరనే మైదానంలో, అంటే ఆ దేశంలో ఉన్నారని, అదే ఆయన ఉద్యోగం ఇచ్చాడని వారు చెప్పింది చేయాలా? ప్రేమ అతను వారు. కాబట్టి ఆ రీతిగా షడ్రకు మేషకు అబేద్నెగోలు ఊరంతా వెళ్ళారు, సాగిలపడ్డారు. వారు దేవుని బిడ్డలు, వారు సాగిలపడ్డారు. ఎందుకంటే దేవుడు వారికి చెప్పాడు, విగ్రహములకు సాగిలపడకూడదు. దేవుడు చెప్పింది వాళ్ళు చేయాలి. దేవుడు చెప్పింది ఎవడైనప్పటికీ సరే, రాజుకి చెబితే రాజైనా, రెడ్డికి చెబితే రెడ్డి అని ఎవడైనా చేయాల్సిందే. దేవుడు చెప్పింది చేయాలి, చెయ్యమన్నది చెయ్యాలి. నువ్వైనా నేనైనా ఎవరైనప్పటికీ సరే ఆయన చెప్పింది చేయాలి. దేవుడి కంటే గొప్పవాడా రాజు? లోకానికి గొప్పేమో, దేవుని కంటే గొప్పవాడు ఎవడు కాదు కదా. దేవుని మాట కంటే గొప్పదా? ఒక్కసారి గమనించండి ప్రియమైనటువంటి వారు. మేము దేవునికే లోబడవలేను కదా అన్నారు అపోస్తలులు. మేము దేవునికే లోబడవలేను కదా. దేవునికి లోబడాలి ఎవరైనప్పటికీ సరే, ఎంతటి వాడైనప్పటికీ సరే. సముద్రమును గద్దిస్తే లోబడింది, తుఫానుని గద్దిస్తే లోబడింది. ఇవన్నటువంటి వారు సృష్టి దేవునికి లోబడింది, మనుష్యుడు లోబడట. ఒక్కసారి గమనించండి. ఇదిగో మీరు ఏమాత్రం కూడా దానికి సాగిల పడటానికి ముందుకు వెళ్ళాలి. అయితే ఆయన వాళ్ళ గురించి చెప్పారు రాజకీయ షడ్రకు మేషకు అబేద్నెగోలు అనేటువంటి వారు, ఇదిగో మీ దేవతను పూజించట్లేదు, మీ దేవతను నమస్కారం చేయట్లేదు అంటే పిలవండి వాళ్ళని అన్నాడు. వచ్చారు, వాళ్ళు అడిగారు, ఏంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు, నా రాజ్యంలో ఉంటూ నేను ఇచ్చిన ఉద్యోగాలు మీరు చేస్తూ, అంటే నీ రాజ్యంలో ఉన్నారని, అంటే నువ్వు ఉద్యోగం ఇచ్చావని నువ్వు చెప్పిందల్లా చేస్తా. చూడండి, దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా ఎవరు చేయమన్నా కూడా చేయడానికి సిద్ధపడదు. దేవునికి విరుద్ధమైనది, దేవునికి వ్యతిరేకమైనది
నువ్వెలాగ ఆలోచిస్తావో యువతల వారు కూడా అదే ఆలోచిస్తారు. దేవుని భయం లేనిది ఎవరికి? దేవుని భయం లేనిది ఎవరికి? ప్రతి వాడు కూడా దేవునికి భయపడాలి. కనుక ప్రియమైన వారు, ఎందుకు మీరు ఇలా చేశారు? అప్పుడు వారు అంటున్నారు, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు పత్తిత్ర మిమ్మల్ని చింత, అగ్నిగుండంలో పడేస్తానన్న కూడా వీరికి చింత లేదు. చింతించట్లా. అయ్యో ఇప్పుడు ఎలాగా? రాజుగారికి తెలిసింది, రాజుగారి మనల్ని అగ్నిగుండంలో పడేస్తాడు. వీళ్ళు వెళ్ళి రాజుగారికి చెప్పారు, రాజుగారు ఏమో మనల్ని అగ్నిగుండంలో పడేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎలా? ఏమాత్రం కూడా చింతించట్లా. మనల్ని అగ్నిగుండంలో పడవేస్తారని వారు ఏమాత్రం కూడా చింతించట్లా. నెబుకద్నెజరు ఇందును గురించి పత్తిత్రం, నీకు పత్తిత్రం మిమ్మల్ని చింత మాకు లేదు. చూడండి, అయ్యో ప్రాణాలు పోతాయి, అయ్యో మంటల్లో కాలిపోతాయి, అయ్యో మనం చనిపోతాం. చింతించట్లా. ఆ పరిస్థితి వారికి ఎదురైతేనే వారు చింతించట్లా. నువ్వు అయిన దానికి, కాని దానికి, చిన్నదానికి, పెద్దదానికి చింతిస్తా కూర్చుంటున్నావు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినా కూడా ఇందులో గురించి పద్ధతి మన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, రాజా నీ దేవతలను మేము పూజింపమని, నీవు నిలవబెట్టిన ప్రతిభకు, బంగారు ప్రతిభకు మేము నమస్కరింపమని తెలుసుకో. ఖచ్చితంగా ఉన్నారు. ప్రాణాలైన మేము అర్పిస్తాం, మాకు చింత లేదు. నువ్వు అగ్నిలో పడేస్తావని భయపడిపోయి. ఎందుకని? దేవుని వాక్యం, యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఇదిగో, మీరు దేనికి కూడా భయపడవద్దు, దేహమును చంపు వారికి భయపడక ఆత్మను చంపు వారికి భయపడండి. దేహమును చంపు వారికి మీరు దేహమును చంప, ఆత్మను ఏమి చేయలేరు వారు, మరియు ఆత్మను చంపలేరుగా దేహమునే చంపు వారికి భయపడకూడదు. ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వారికి మిక్కిలి భయపడండి. ఎవరికి భయపడాలి? దేహమును చంపు వారికి. ఆత్మయు దేహమును కూడా, ఆత్మను చంపనేరక దేహమును మాత్రమే చంపు వారికి మీరు భయపడవాలి. దేహమును కూడా నరకములో పడద్రోయగలిగినటువంటి వ్యక్తిగా మీరు భయపడరు. ప్రియమైనటువంటి వీళ్ళు భయపడతారు. రక్షించుడికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీ దేవతలు మీరు పూజించు, నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారము చేయము తెలుసుకో. మరి ప్రభునందు మరి అంత నమ్మిక చింతించారా? ప్రియమైనటువంటి మాట. మరి ఎందుకు ఎప్పుడు దేహముల గురించి, ప్రాణముల గురించి చింతిస్తూ ఉంటాం? యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముని గురించి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడే. ప్రభుయే చెప్పుచున్నాడు కదండి. ఇంకా నువ్వెందుకు చింతిస్తావు? దేవుడు నీకు ఇంత భరోసా ఇస్తుంటే చింతించబాకు. ఎందుకు నువ్వు చింతిస్తావు? చింతింపకుడే. ఆహారము కంటే, ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా?
ఆహారము కంటే ఆహారము కంటే ప్రాణం గొప్పది. ప్రాణం ఉంటేనే కదా ఆహారం అవసరం. ప్రాణం ఉన్నవాడికే కదా. ప్రాణం లేని వాడికి భోజనంతో పనేముంది? ప్రాణం ఉన్నవాడికే కదండి భోజనంతో పని. ప్రాణం లేనటువంటి వాడికి ఆహారముతో పనేమున్నది? ఆహారముతో పని ఏమన్నుందా? పని లేదు. దేహం ఉంటేనే కదా వస్త్రము. దేహం అనేదే లేకపోతే వస్త్రముతో పని ఏమన్నుందా? వస్త్రములతో పని ఏమన్నుందా? అందుకని ప్రియమైనటువంటి వారులారా, ఆహారము కంటే కూడా ప్రాణము గొప్పది. ఏది గొప్పది? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మీరెందుకు ఆహారముల గురించి, వస్త్రముల గురించి చింతించడం ఎందుకు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కోయము, పొట్టలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులను చూడు, వాటిని చూడు. అవి విత్తము, కోయము, పొట్టలో కూర్చుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారికంటే బహు శ్రేష్ఠులు గారా? మనల్ని పోషించడా? ఆహారం గురించి చింతించడం ఎందుకు? వస్త్రముల గురించి చింతించడం ఎందుకు? ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. వాటికి పంట లేదు, గరిసె లేదు, కొట్లు లేవు వాళ్ళకి, వాటికి. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని చూసి ఆలోచించడే? వాటిని పోషిస్తున్న దేవుడు నన్ను పోషించడా? నమ్మకం లేనివాడా? దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మకం లేనటువంటి వాడా? దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మకం లేనిదా? పనికెళ్తా ఉద్యోగం ఉంది. దేవుడు పోషిస్తాడని నమ్మకం. ఏ రీతిగా పోషిస్తాడో? నువ్వు పనికి వెళ్ళడం దేవుని చిత్తమైతే దేవుడు నీకు మార్గం తెలుస్తాడు. నువ్వు వ్యాపారం చేయడం దేవుని చిత్తమైతే దేవుడు నీకు వ్యాపార మార్గం తెలుస్తాడు. దేవుని చిత్తం ఏది అనేది తెలుసుకోకుండా నేను చేస్తానంటే చేసుకోపోరా బాబు అంటాడు. ఆయన ఏం చేస్తాడు? నీకు ఆయన ముందే చెప్పాడు. నువ్వు అది పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఇది చేస్తానంటే చెయ్యి. ఇప్పుడు నువ్వు వద్దంటే నువ్వు ఆగుతావా? వద్దంటే దేవుడు వద్దన్న విషయాల్లో ఎప్పుడైనా ఏంటినైనా ఆగావా? చేయొద్దన్న వాటిని చేయకుండా ఉన్నావా? చూడొద్దన్న వాటిని చూడకుండా ఉన్నావా? తినొద్దన్న వాటిని తినకుండా ఉన్నావా? నడవకూడని మార్గం నడవద్దంటే నడవకుండా ఉన్నావా? ఆయన వద్దంటే నువ్వు ఆగుతావా? నువ్వు అంతంత మాత్రం దేవుని మాటకు లోబడేదానివా? లోబడేవాటివా నువ్వు? లోబడనొల్లని మాట శ్రమలు మీకు కాక ఎవరికి? లోబడనొల్లని వారికే దేవుని మాటకి ఎవరైతే లోబడరో వారికి శ్రమ. లోబడిన వాడికి ఉండవు శ్రమలు. లోబడిన వ్యక్తురాలకే శ్రమ ఉంటుంది. లోబడిన వారికి ఉండదు. నేను పనికి పోతా, నేను వ్యాపారం చేస్తా అని దేవుడు నీకు చెప్పింది వదిలిపారేసి నీ మనసులో ఉన్నది నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప దేవుడు నాతో ఏం చెప్పాడు నేను అది చెయ్యాలి అనేది కదా నీకు ఉండాలి. నువ్వు అంతంత మాత్రం దేవుని మాటకు లోబడితే ఇప్పటికి నీ జీవితం ఎంతో ధన్యకరంగా ఉండేది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేదాన్ని, దీవెనకరంగా ఉండేదానివి. దేవుని మాట విని వాటి చొప్పున నువ్వు చేసినట్లయితే. అర్థమైందా? ఒకసారి గ్రహించు. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తము కోయవు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు
మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మొరడు ఎక్కువ చేసుకొనగలుగుతాడు. వస్త్రముల గురించి మీరు చింతింపలేరా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలన ఆయనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి కట్టిన దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, నువ్వు అల్ప విశ్వాసి. అందుకే నీకు బ్రతుకు తెరువుల గురించిన బెంగ, బ్రతకలేమేమో అని బెంగ. అల్ప విశ్వాసి నువ్వు, అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడితివి అన్నాడు యేసు ప్రభు. అల్ప విశ్వాసి. ఎందుకని? పేతురు నీటిలో మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను రక్షించాను. అల్ప విశ్వాసం. ఎందుకు చెయ్యి చాపి లేవనెత్తి అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడుతున్నావు? ఎందుకు నీకు సందేహం? దేవుని మీద, దేవుని మాట మీద నీకు నమ్మకం లేదా? దేవుని మీద, దేవుని యొక్క శక్తి మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం లేదు కాబట్టి ఇంట్లో కూర్చుంటున్నావు. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధి లేకుండా, ప్రార్థనకి రాకుండా, ప్రార్థన లేకుండా ఇళ్లలో కూర్చుంటున్నారు ఈ అల్ప విశ్వాసులు. అల్ప విశ్వాసం. దేవుని శక్తి నీకు, దేవుని యొక్క శక్తి ఎటు నీకు. అల్ప విశ్వాసం. ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు నీకు లేదు. ఒకప్పుడున్న ప్రార్థన నీకు ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న నడిచిన విధానం ఇప్పుడు నీలో లేదు. ఆత్మీయ జీవితంలో చల్లారిపోయి బ్రతుకుతున్నాను. ఒకసారి గమనించండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎంత అలంకరించిన ఎడల, మరి అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా, ధరింపజేస్తాడు కదా. ఎందుకు మీరు ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఎదుగో మీరు చింతింపకూడదు. మీ ప్రాణమును గుర్చేయను, మీ దేహమును గుర్చేయను చింతించవద్దు. ప్రభు చెంతగా నీ చింతలు తీర్చగలిగిన ప్రభు చెంతకు చేరి ప్రార్థన చేయి. నీ చింతలను ఆయన తీర్చేస్తాడు. కాబట్టి గమనించండి ప్రియమైన వారు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు. అన్యజనులు, నువ్వు దేవుని పెట్టరు, దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులు వీటన్నిటిని గురించి విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. నీకేమి కావాలి, నీకేది అవసరం, అవి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మొదట నువ్వు చేయవచ్చు ఆయన నీతిని, ఆయన రాజ్యం. ఆగబాకు, మానబాకు, రాకుండా ఉండబాకు. మొదట నువ్వు చేయాల్సిన పని చేయి. వాకమును పరిగెత్తుతున్నావు ఎందుకు? వాకమేంట పరిగెత్తుతావు ఎందుకు? దేవుని వెంట వెళ్ళు. దేవుని వెంట వెళ్ళి కదా ఏ మేలు కొడుకుంటున్నారు. గమనించు, గ్రహించండి. డాక్యుమెంట్స్ గెలుగుతున్నారు. ప్రాణం పోతుందన్నా కూడా వారికి ఏమాత్రం కూడా వారు చింతపడలేదు. ఏమాత్రం కూడా వారు చింతించారు. మరి నువ్వెందుకు చింతపడతావు?
ఒకసారి గమనించు, గ్రహించు. ఈనాడు ప్రతి దానికి కూడా చింతిస్తాం కనుక చింతించవాకండి. ప్రభు చెంతకు రండి. మీ చింతలన్నీ ప్రభు చెంతకు వచ్చి ప్రార్థన చేస్తుంది. మీ చింతలు యావత్తును కూడా ఆయన తొలగించి వస్తారు. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామములకెళ్ళిన స్తుతులు స్తోత్రములు మా ప్రభువా. మీ కృపను బట్టి, మీ దాన్ని బట్టి నాయన మా బ్రతుకులో, మా జీవితంలో మరి ఒకసారి ఈ మాటలు వినటానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీ స్తోత్రం. చెట్టుకు లేని చింత మాకెందుకు, వర్షము లేని సంవత్సరము నాకు చింత కాపు మాత్రమే. కానీ ఈ దినములలో నాయన మేము నాయన మా ప్రభు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని మా ప్రాణమును గురించి దేహాన్ని గురించి చింతిస్తాం. మీలో చింతించుకుంటే ఎలా ఉంటాం? ఒకవేళ సరే చింతించడం వలన మీలో ఎవడు ఎక్కువగా తక్కువగా చేసుకోగలుగుతారు అని మా ప్రభు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. కనుక మనుషులు ఆయన ఈ చింతించుటమా నీ చెంతకు చేరి నీ సన్నిధిలో ప్రార్థించినట్లయితే చింతిస్తే ఏది కూడా రాదు, ఏది కూడా జరగదు. చింతించుట వలన క్షీణించిపోతామే తప్ప ఇంకా చింతించుట వలన ఏ పని కూడా జరగదు. మీరు చింతిస్తే అన్నీ అయిపోతాయి. చింతించుట వలన అన్నీ దొరుకుతాయి అనుకుంటే ఏది దొరకదు. మా ప్రభుని చెంతకు చేరి సన్నిధులు ప్రార్థించుట, నీ నీతిని, నీ రాజ్యమును వెతుకుట, మాకు ఏది అవసరమో చింతిస్తే ఆహారం రాదు, చింతిస్తే దప్పిక తీరదు, చింతిస్తే వస్త్రాలు రావు, చింతిస్తే మా అవసరములు తీరవు, చింతిస్తే మా అక్కర్లు తీరవు. చింతించుట మాని చెంతకు చేరి ప్రార్థించుట వలన మాకు కావలసినవన్నీ కూడా మీరు మాకు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. అన్ని జనులు వీటన్నిటి విషయాలు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఎందుకని మనుషులు మా ప్రభు మీరు చెప్పింది చేయకపోవటం వల్ల ఏవి కూడా పొందుకోలేకపోతున్నారు, ఏవి కూడా పొందలేకపోతున్నారు. ఆనాడు మీరు చెప్పినట్లు చేసటం వల్ల వారు నీ ఆత్మను పొందుకోగలిగారు. కనుక నేను మా జీవితంలో కూడా మీరు చెప్పినట్లు చేసి మా ప్రభు మీరు ఇచ్చే వాటిని పొందుకుంటారు. మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్టుకు సహాయం చేయండి. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభు ఆయన సన్నిధి మనందరికీ తోడు ఉండును గాక. ఆమేన్, ఆమేన్.